మేడం నమస్తే మేడం. నమస్తే సార్. ఈ పిరమిడ్ అనేది ధ్యాన మందిరం అనేది ఈరోజు నేను మీ పాంప్లెట్ లో చూశాను. సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు లోక్ మునీశ్వర్ గారు, అవునా మేడం? ఇది అసలు ఈ పిరమిడ్ ధ్యాన మందిరం అంటే ఏంటి, అసలు దీని గురించి ఏం చెప్పగలుగుతారు మీరు? ఓకే సార్, అందరికీ నమస్కారం. జేపీ న్యూస్ కు స్వాగతం సార్. ఈ పిరమిడ్ ధ్యానం అనేది దీనికి ముందు ఇంట్రడక్షన్ ఆనాపానసతి బుద్ధ భగవాన్లు స్థాపించింది సార్. ఇదా ఆనాపానసతి మధ్యలో డ్రాప్ అయిపోయింది. దాన్ని మా గురుదేవులైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ మళ్ళీ దారిలోకి తెచ్చారు సార్. ఈ ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాసను పట్టుకొని మన సంకల్పాలను మనం నెరవేర్చుకొని పీక్ అంటే ముక్తి స్థానానికి ఎదగడానికి ఇది దారి సార్. పిరమిడ్ ధ్యానం అంటే పిరమిడ్లు కట్టడం వల్ల ఎక్కువైన శక్తి అనేది భూమి మీదకి వస్తుంది సార్. అసలు పిరమిడ్ అంటే ఏంటి అంటే దానికంటూ ఒక ప్రత్యేకమైన కొలతలు ఉంటాయి సార్. ఆ పిరమిడ్ ఆ కొలతలను బట్టి మనం వేసినప్పుడు ఎక్కువ ఎనర్జీ, దాంట్లో 3 శక్తి అనేది మనకి బయట కంటే కూడా లోపల 3 శక్తి ఇక్కడ వస్తుంది సార్. దాని కింద కూర్చొని మనం ధ్యానం చేసినప్పుడు ఆలోచన లేని స్థితికి ఎదగతాం. ఎదిగినప్పుడు మనం మోక్ష స్థానానికి పోతాం. ఈ ఎనర్జీ అనేది భూమాతకి పెట్టినప్పుడు భూమిలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతాను డిస్పాచ్ అవుతాయి సార్ ఈ పిరమిడ్ల ఎనర్జీ వల్ల. అంటే మీరు ఇప్పుడు ఈ ధ్యానంలో ఈ పిరమిడ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? సార్ నేను 13 years అయింది ఈ పిరమిడ్ ధ్యానంలోకి ఎంటర్ అయ్యి. కంటిన్యూస్గా పిరమిడ్ ధ్యానం అనేది మేము చేస్తూనే ఉన్నాం. మా ఇంటి మీద కూడా మేము పిరమిడ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని మంత్లీ, వీక్లీ అలా క్లాసెస్ పెట్టుకొని జరుపుతున్నాం సార్. అలాగే మన వెంకటగిరిలో 2018 నుంచి ఈ పిరమిడ్ అనేది వచ్చింది ఇక్కడికి. మా గురువు గారే వచ్చి దీన్ని ఓపెన్ చేశారు సార్. రత్నయ్య సార్ వాళ్ళ ఇంటి మీద, సెంచకృష్ణయ్య సార్ వాళ్ళ ఇంటి మీద. మాది ఒక 2 years అయితే వస్తుంది. అంటే మీకంటూ ఒక పిరమిడ్ ధ్యాన మందిరం అనేది ఏదైనా ఉందా, లేదంటే ఇట్లాగే మీరు ఇక్కడ మామూలు సామూహికంగా క్లాసులు పెట్టినప్పుడు ఇట్లాంటి దగ్గర పెట్టుకుంటాం సార్. అమావాస్య ధ్యానం అని, పౌర్ణమి ధ్యానం అని, వీక్లీ ధ్యానం అని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఇంటి దగ్గర పెట్టుకొని అక్కడ జరుపుతారు. అమ్మా, ఇప్పుడు మీరు దీని గురించి ఇక్కడ కూర్చోండే వాళ్ళకి మీరు ఏమి వివరిస్తున్నారు? మీరు చెప్పేది వాళ్ళు ఏమి ఆచరిస్తున్నారు, వింటున్నారు? ఈ ధ్యానం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది వస్తుంది సార్. మెయిన్ ఆరోగ్యం కోసమే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆరోగ్యాన్ని ఎలా పొందాలి అని వాళ్ళు తహతహలాడుతుంటారు సార్. ఎప్పుడు మనం థాట్లెస్ స్థితిలో ఈ ధ్యానాలకు మనం కూర్చున్నప్పుడు మనకు మొట్టమొదటిసారిగా వచ్చే లాభమే ధ్యానం, ఆరోగ్యం సార్. ఈ ఆరోగ్యం పొందాలి అంటే ప్రతి ఒక్కరూ తమలోకి తాము ప్రయాణం చేయాలి సార్. అసలు ధ్యానం ఎందుకు చేయాలి మేడం? మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు మనలో ఉండే లోపాలని మనం కనుక్కొని దాన్ని దూరం పెట్టడానికి ఈ ధ్యానం అనేది కావాలి సార్. అంటే మనశ్శాంతి లేని వాళ్ళకి, ఆరోగ్యం లేని వాళ్ళకి, ఇంట్లలో అనేకమైన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకంతా దారి అంటే ఈ ఆనాపానసతి ధ్యానం సార్, పిరమిడ్ ధ్యానం. అంటే ఈ ధ్యానం వల్ల కూర్చొని ఎంతసేపు చేయగలుగుతారు? అసలు ధ్యానం అనేది వాళ్ళకి ఎలా చెప్తున్నారు మీరు? ఆ ధ్యానము అనేది ఆలోచన రహిత స్థితిని మనం ధ్యానం అంటున్నాం సార్. మన గురువు గారు చెప్పింది ఏమంటే ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు స్టార్టింగ్ లో చెయ్యాలి అనేసి. అంటే సపోజ్ మా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు, 50 నిమిషాలు మీరు కూర్చున్నప్పుడు ఆలోచన రహిత స్థితికి పోవాలంటే 50 నిమిషాలు దాటితేనే ఆ స్థితికి పోతాం సార్. ఎప్పుడు 50 నిమిషాలు దాటి ఆ స్థితిలోకి, ఆలోచన రహిత స్థితిలోకి పోతామో ఈ ప్రకృతిలో ఉండే ఎనర్జీ అనేది మనలో బాడీలోకి ఎంట్రీ అవుతుంది సార్. ఆ బాడీలోకి ఎంట్రీ అయినప్పుడు మన నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి అయినప్పుడు మనలో ఉండే అనారోగ్యమైన బ్లాక్స్ అంతా విడుదలయ్యి ఆరోగ్యం అనేది మొట్టమొదటిసారిగా మనము పొందుతాం సార్. అలా నేను పొందాను కాబట్టి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి అని చెప్తుంటాం సార్. మొదట్లో మీరు ధ్యానం అంటే పెద్దగా అలవాటు ఉండేది కాదు, తెలియదు. ఒక ధ్యానంలో కూర్చోవాలి అని అంటే ఓర్పు, సహనం అనేది కంపల్సరీ కావాలి. దాని మీద ధ్యాస కూడా పెట్టాలి. ఆ ధ్యాస రావడానికి మీరు ఏ విధంగా ధ్యానంలో చేయగలిగారు? నాకు మొదట ధ్యానం గురించి ఏం తెలియదు సార్. ఈ ఎంట్రీ అయింది మాత్రం నేను దుఃఖం నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతోనే నేను ధ్యానం లేకొచ్చాను. స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి మన ప్రాబ్లమ్సే గుర్తొస్తుంటాయి సార్. ఎప్పుడు మనం ధ్యాస పెట్టి ధ్యానం అనేది చేస్తూ ఉంటే మన ఆటోమేటిక్గా సహనం అనేది వస్తుంది సార్. దానికోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం లేదు.
మనం ఏ స్థితిలో ఉన్నాము అనేదాన్ని మొట్టమొదట మనం గుర్తిస్తాం సార్. ధ్యానానికి రాకముందు ఎలా ఉన్నామో, ధ్యానం వచ్చి ధ్యానం చేయంగా నాలో వచ్చిన మార్పు ఏమిని మనమే గుర్తిస్తాం. ఆ సహనం అనేది ఆటోమేటిక్గా మనలో వస్తుంది సార్. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు అడుగుతారు, భలే ధ్యానం చేస్తున్నావు, నువ్వేం నేర్చుకున్నావు అని. ప్రతి నిమిషంలోనే మనం సహనమే పాటించాల్సిన అవసరం లే. ఒక్కొక్కసారి మనం దాన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేస్తాము. అది ఎలా ఉండాలంటే లోపల నుంచి రాకూడదు సార్. నోటి నుంచినే సహనం, వాళ్ళని ఏదన్నా అనాలంటే కూడా నోటి నుంచినే రావాలి, కానీ లోపల నుంచి రాకూడదు. అది మొట్టమొదట ఆ సహనం అనేది మనం నేర్చుకుంటాం సార్. ఓర్పు అంటే ఇప్పుడు మన బాధలు ఉన్నాయి, ఆ బాధలు మనం ధ్యానంలో కూర్చున్న తక్షణమే మనకు వెళ్ళిపోవు, చేయంగా వెళతాయి అవి. అంతవరకు ఓర్పుతో సహనంతో దాన్ని మనము సాధించాలి. అంటే ఇప్పుడు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు, ధ్యానానికి ఎవరైనా సరే మీ ఎదుటిగా కూర్చున్న వాళ్ళు, మీరు ధ్యానం ఇచ్చేయండి, వాళ్ళకేమన్నా మీరేమన్నా సజెషన్స్ ఏమన్నా ఇస్తారా? సజెషన్స్ అంటే ఏం లేదు సార్. కూర్చొని మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇక్కడ ఏ దేవుడి రూపం ఊహించుకోవాల్సిన అవసరం లే, మంత్రం చెప్పాల్సిన అవసరం లే అని ఈజీగా కూర్చోండి. అంటే స్థిర సుఖాసనంలో కూర్చోండి. మీ శ్వాసను మీరు గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు పక్కకు పెట్టండి. మళ్ళీ మీ శ్వాస మీదకే మీ ధ్యాసం తీసుకొని వస్తుంటే ఇలా చేయంగా అభ్యాసం అనేది మనకు జరుగుతుంది. అభ్యాసం అయిన జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి క్షణంలో మనము ధ్యాన స్థితిలోనే ఉంటాం సార్. అంటే మేడం, ఇప్పుడు ఒక దానికి ఒక గురువు అనేది, మీ దానికి ఒక గురువు గారు అనేది ఉంటున్నారు. ఇప్పుడు నేను చూసిన ఈ మధ్య కాలంలో కూడా ఒక చూసిన దాంట్లో ప్రిసెప్టర్ అనేది చెప్పేసి వాళ్ళకి ఎదురుగా కూర్చొని ధ్యానంలోనికి వాళ్ళకి ఏమిస్తారు, అలాంటివి ఏదో ఇవ్వడం. మా దీంట్లో శక్తి పాతాలు అనేది లేవు సార్. వాళ్ళ శక్తిని వాళ్ళే పొందాలి. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, నా ఆకలికి ముందు నేనే తినాలి. మీకు ఆకలి అవుతుంది, నేను ముందు ఆహారం తినేస్తానంటే మీకు ఆకలి తీరుతుందా సార్? తీరదు. కాబట్టి మీ ఆకలి మీరే తీర్చుకోవాలి. ఆ దారి వరకే మేము చూపిస్తాం. నీ ఆకలి నువ్వు తీర్చుకోవాలంటే నువ్వు కూర్చొని సాధన చెయ్యి. ఏ శక్తి పాతాలు ఎవరు మన శక్తి పాతం మనమే చేసుకోవాలి. అంటే ఇప్పుడు మేడం, ఈ రామచంద్ర మిషన్లోని కొంతమంది ఈ మధ్య మేము ఇంటర్వ్యూ చేసిన దాంట్లో కూడా కొంతమంది మాకు తెలిసింది ఏంటంటే, మాకంటూ ఒక ప్రిసెప్టర్ సార్ ఉన్నారు. ఆ సార్ చెప్పే వాటి మీద మేము ఎక్కువగా అవగాహన తెచ్చుకొని అలా చేస్తుంటామని. ఇప్పుడు మీ గురువు గారు మీకు చెప్పిన సూక్తులు కానీ వాక్యాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇదే వాక్యం సార్. శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీ సంకల్పం ఏముందో మీరు నెరవేర్చుకోండి, మోక్ష స్థితికి మీరే ఎదగాలి. ఇక్కడ ఏ గురువు లేదు, ప్రతి ఒక్కరూ గురువులే. శిష్యులు అనేది మా దీంట్లో లేదు సార్. పిరమిడ్ మెడిటేషన్లో శిష్యులు అనేది లేదు. ప్రతి ఒక్కరూ తమకు తామే గురువు. మీ శ్వాసే మీ గురువు. ఆ శ్వాసను పట్టుకోండి, ధ్యానం చేయండి. ఇక్కడ శాకాహారం మెయిన్ సార్. మా దీంట్లో ఏ జీవిని హింసించద్దండి, ప్రతి జీవిని ప్రేమించండి. తినరా మేడం మీరు? నాన్ వెజిటేరియన్ ఎవరు తినరు సార్. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు తినరు? ఎప్పటి నుంచి తినరు? ఈ ధ్యానం లేక ఎంట్రీ అయినచ్చి సార్. ఓకే. ఇప్పుడు నేను 2013లో ధ్యానం లేక ఎంట్రీ అయ్యా. అప్పటి నుంచి ఇంతవరకు నాన్ వెజ్ అనేది ముట్టను సార్. ఈ ధ్యాన మందిరం అనేది ఎక్కడ స్థాపించబడింది ఫస్ట్? అసలు ఈ ధ్యాన మందిరం అనేది ఫస్ట్ కర్నూలులో సార్. మా గురువు గారు కర్నూలులో ఎంట్రీ అయ్యి మేడం సుభాష్ పత్రి సార్, పితామహ సుభాష్ పత్రి సార్ అనే వాళ్ళ ద్వారం నుంచి ఇది మా అందరికీ పరిచయం అయింది సార్. అక్కడ ఫోటోలు కనిపిస్తున్నాయి, మధ్యలో ఉన్నారు సార్. ఆయన మా గురువు. ఉన్నారా ఇప్పుడు? లేదు సార్, బాడీ వెకేట్ చేశారు 2022లో. ఓహో. దాని తర్వాత ఎవరు దీన్ని నడిపిస్తున్నారు? అట్లా ట్రస్టీ మెంబర్స్ అని ఎవరు నడిపిస్తా ఉండేది ఏం లేదు సార్. దీన్ని పట్టుకొని పోతూ ఉండాల్సిందే. ఇప్పుడు వెంకటగిరిలో ఎవరు నడిపిస్తారంటే అందరూ నడిపిస్తున్నాం. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎంతవరకు ఇక్కడ లాభం పొందింది? నేను చాలా ఒక బాధలో నుంచి వచ్చాను సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు 26 ఇయర్స్ సన్ ఉన్నాడు సార్. యాక్సిడెంట్లో బాడీ వెకేట్ చేశారు. అది తట్టుకోలేక నేను సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను సార్. దాని నుంచి నేను మళ్ళీ బయటపడినా. ఆ టైంలో నాకు నాయుడుపేట రాఘవేంద్ర సార్ మూలకంగా నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. ధ్యాన పరిచయం అనిచ్చి నేను సాధన చేయంగా ఆ ప్రాబ్లంకి, అంటే ఆ బాధకి సొల్యూషన్ నేను కనుక్కున్నాను సార్. నాకు కనిపించింది. అప్పటి నుంచి నేను బయటపడ్డా. అంటే ఇక్కడ గత జన్మలోనే చెప్పాలి సార్. నా ఒకానొక గత జన్మలో పోయినప్పుడు నేను ఎవరికి బాధ పెట్టాను.
మీరు నేను పూర్వజన్మలో అది ఆ సంఘటన నేను తెలుసుకునిచ్చి ఇప్పుడు నాకు జరిగిన దానికి నేను చేసిన కర్మకి ఈక్వల్ అయింది సార్. అప్పుడు నేను ఆటోమేటిక్గా ఆ బాధలో నుంచి బయట వచ్చాను. ఆ బయట వచ్చినాక నేను తెలిసిన వాళ్ళందరికీ కూడా ధ్యానం చేయండి అమ్మా, మీ ప్రాబ్లంలు చేసుకోండి అని ప్రచారం చేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా చెప్తూ ఉన్నాను సార్. అంటే ఇప్పటి వరకు ఇక్కడ వెంకటగిరిలో మీరు చేస్తున్న ఈ ధ్యాన మందిరానికి ప్రతి ఒక్కరిని చేరమని ఇన్వైట్ చేస్తున్నారు. చారమని అంటే దీంట్లో సపరేట్గా చారమని ఏమి ఉండదు సార్. ఇప్పుడు వేరే సంస్థల్లో మీరు దీంట్లో వచ్చి చేరుకోండి, మేము చెప్పిందే మీరు వినండి నేం లేదు సార్. ఎవరెవరికి ఏది అనుకూలమైతే దాంట్లో ప్రతి ఒక్కరూ ఎంట్రీ కావచ్చు సార్, పోవచ్చు. మనకే తెలుస్తుంది ఏది మంచిది అని తెలుసుకున్నప్పుడు దీన్ని కంటిన్యూ చేయండి. ఎంతమంది సభ్యులు ఉంటారు మేడం? ఇక్కడ వెంకటగిరిలో ఎత్తుకుంటే ఇలా క్లాసులు పెట్టినప్పుడు ఒక 100 మంది 200 మంది దాకా వస్తారు. దాదాపుగా 98 నుంచి ధ్యానం చేస్తున్నాను సార్. ఇక్కడ కాదు, నెల్లూరులో మొట్టమొదటిసారిగా ధ్యానంలో నేర్చుకున్నాను. అక్కడ మా గురువు గారు ఆనందరావు సార్ అని, ఆ సార్ ద్వారా ధ్యానంలో వచ్చాను. మీరు ఉండేది కూడా వెంకటగిరిలోనా? వెంకటగిరి. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ధ్యానం చేసేటప్పుడు? మీకు నా గత జన్మలో దాన్ని బట్టి నేను ఏమైనా వచ్చానేమో అనిపిస్తుంది. ఎందుకంటే అనుకోకుండా వచ్చాను. అంటే అనారోగ్య సమస్య వల్ల ఏం రాలేదు. మామూలుగా ధ్యానం చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరమ్మా? హైమావతి సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే సార్. ఇక్కడేనా ఉంటుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉంటున్నారు? 2019 నుంచి చేస్తున్నాను. ఎలా ఉంది మీకు ధ్యానం అనేది చేస్తుంటే? మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ ఎక్స్పీరియన్స్ ఒకరోజు చెప్తారా? బాగుంటుంది. అంటే ఇంతకుముందు ఎక్కువ ఆలోచనలు ఏది వచ్చినా కానీ తట్టుకునే శక్తి ఉండేది, ఎక్కువ మానసికంగా బాధపడేవాళ్ళం. ఇప్పుడు యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకోవాలి. అంటే ఏది వచ్చినా కానీ మనం ఈక్వల్గా తీసుకోవాలి, అది నేర్చుకున్నాను. ధ్యానం తర్వాత లైఫ్ చాలా చేంజ్ అయింది, అద్భుతంగా మారింది. ఆరోగ్యంగా ఉంటాము. డైలీ ధ్యానం చేసుకుంటే అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ధ్యానంలో ఈ పిరమిడ్లో చేరినప్పటి నుంచి నాన్ వెజిటేరియన్ పూర్తిగా మానేశారు. తీసుకునేదాన్ని. మీరు ఒక్కరే తినరా, లాంటి ఇంట్లో వాళ్ళు కూడా తిననీయకుండా చేశారా? తిననీయకుండా చేయడం అనేది ఏం లేదు. అంటే శాకాహారం మంచి ఆహారం, అది మీ పిల్లలకు చెప్పడం కూడా, మీ పిల్లలకు జీవిని చంపే హక్కు మనకు లేదు. ఇంట్లో మీ పిల్లలకు కూడా చెప్తున్నారు? అంటే నేను బలవంతం చేయను సార్. వాళ్ళు మా హస్బెండ్ వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్, కానీ నేను చేయడం మానేశాను. ఒకప్పుడు చేసి పెట్టాను, మ్యారేజ్ బిఫోర్ నేను తినేదాన్ని కాదు ఎన్వి, కానీ వాళ్ళకి చేసి పెట్టేదాన్ని. ఈ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చానో అప్పటి నుంచి నేను చేయడం కూడా నాకు నచ్చేది కాదు, బాధ అనిపించేది. అది చేసేటప్పుడు కొంచెం బాధ అనిపించేది. ఎందుకు ఇలా దీనివల్ల మనకు శక్తి ఏం కాదు, శాకాహారంలోనే అంతా ఉంది మనకి శక్తి. ఈ నాన్ వెజిటేరియన్ తిన్నందువల్ల శక్తి ఏం రాదు. దీనివల్ల మనం వాటి బాధని మనం తీసుకుంటున్నాం. అది చనిపోయినప్పుడు తన బాధని రిలీజ్ చేసి చనిపోతుంది. అవంతా కూడా మనం తీసుకుంటున్నాం. దాని ద్వారా మనకి అనారోగ్యం తప్పితే ఆరోగ్యం ఏం కాదు అని నాకు తెలిసిన వరకు చెప్తాను. వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాను. మా చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి అంతా అబ్బాయే మానేశాడు. మీ పేరమ్మా? సునీత సార్. సునీత. అంటే మీకేమన్నా ఎదురైన సమస్యలు ఏదైనా ఉన్నాయా? అంటే ఏం లేదు. హస్బెండ్ చనిపోయారు. నాకు హస్బెండ్ చనిపోయినప్పుడు నాకు మా పిన్ని సూలూరుపేటలో చేసేదన్నమాట ధ్యానము. చేస్తూ ఉంటే మాకు అక్కడ ఒక ఆంటీకి ఫ్రెండ్ ద్వారా వాళ్ళకి ధ్యానంలో ఎవరో ఒకరు గత జన్మలు అలా చూస్తుంది ఆంటీ. అప్పుడు నాకు ఇలా జరిగినప్పుడు మా పిన్ని ఆ మేడం ఆంటీని అడిగితే ఇట్లా ఈ అమ్మాయి ఒక జన్మలో ఒకటి కర్మ చేయడం వల్ల ఇలా ఈ అమ్మాయి జరిగింది అని అన్నారు. సరే, నేను అప్పటికి నమ్మలేదు. మా హస్బెండ్ నుండి ఎందుకు చనిపోయారని ఇట్లా అడిగి క్వశ్చన్ వేసుకోమన్నాను. అతను కసాయి వర్క్ చేసేవాడంట ఒక జన్మలో, అందువల్ల తన చేతులతో తను చనిపోయాడని ఈ జన్మలో వచ్చింది, సూసైడ్ చేసుకొని. సరే, అప్పటికీ నమ్మలేదు. సరే, అప్పుడు 2 నెలలు హాస్టల్లో ఉన్నాను, వర్క్ ఉమెన్స్ హాస్టల్లో. అప్పుడు ఉంటే నాకు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, షాప్ పెట్టుకుంటుందా, ఎట్లా చేస్తుందా, ఇంకేదన్నా అంటే ఈ అమ్మాయికి చదువు చూపిస్తుంది అక్క అని చెప్పింది. చదువు అంటే ఇంక నేను చదవలేను అని చెప్పాను.
అంటే సరే టీచర్గా చిన్న పిల్లలకి బేబీ క్లాస్ పిల్లలకి ఒక 5 years చేశాను అట్లా టీచర్గా. అట్లా అప్పుడు నమ్మాను. అంటే నాకు చదువు చూపించింది కదా, నేను అప్పటికి ఇంకా ఏ వర్క్ చేయలేదు. అప్పుడు ఓహో నిజమే అంటే నాకు ఎవరి ద్వారా నాకు అనుభవం లేదు, నాకు జ్ఞానం లేదు అప్పటికి. అప్పుడు ఇంకొకరి ద్వారా ఆ జ్ఞానాన్ని నా వల్ల తెలుసుకున్నాను కాబట్టి అప్పటి నుంచి నేను నమ్ముతున్నాను. టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారండి మీరు దీంట్లో? 5 years నుంచి 5 years ఉంటున్నారు. అంటే ఇప్పుడు మీరు టీచర్గా వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తూ కూడా ఈ ధ్యాన మందిరం చేరి కొంచెం లెసన్స్ అనేది నేర్చుకోండి. మీరు టీచింగ్ చేసేటప్పుడు మీ పిల్లలకి ఇలాంటివి ఏదైనా చెప్పడం ఎలాంటివి ఏదైనా చేస్తున్నారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మన ప్రాపంచిక అవసరాల పట్ల మక్కువ తగ్గించుకుంటూ వాస్తవ జీవితం అంటే ప్రతి మనిషి యొక్క జీవిత లక్ష్యము ఆనందంగా జీవించడం, ఆత్మజ్ఞానం పొందడం. ఈ ప్రాపంచికంగా సాధించేది ఏదైనా సరే అవసరాలు తీరుస్తుంది, అదే శాశ్వతం కాదు. వాటి పట్ల మక్కువ పెంచుకొని ఆతృత, ఆందోళన, అలజడిలో చిక్కుకుంటున్నారని చిన్న వయసు నుంచి ఒక ప్రశాంత జీవితం అంటే ఏ సంఘటన ఎదురైనా అది ఒక అనుభవం మాత్రమే తప్ప బాధలు, కష్టాలు అనే భావం లేకుండా ఎటువంటి సంఘటన ఎదురైనా మానసికంగా బలంగా ఉండాలి అంటే బాల్య దశ నుంచి, విద్యార్థి దశ నుంచే పిల్లలు ఆ స్థితిని పొందాలనే ఉద్దేశంతో పిరమిడ్ ధ్యానం, ఆ శ్వాస మీద ధ్యాస, ఏకాగ్రత పెంపొందించటం, చదువు పట్ల ధ్యాస పెంపొందించటం అనే ఉద్దేశంతో నేను పనిచేసే ఏ స్కూల్ అయినా సరే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పిల్లల ద్వారా ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక లక్షణాలు నేర్పిస్తుంటాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పిరమిడ్ ధ్యానం? 5 years నుంచి. ఓన్లీ 5 years నుంచి. ఎట్లా మీకు ఏదైనా సమస్య ఎదురైనప్పటి నుంచి వచ్చినారా లేకుంటే ఎట్లా? అని కాదు, ఈ ఆతృత ప్రాపంచకంలో ఏదో సాధించాలి, ఏవేవో చేయాలి, ఉద్యోగం కావచ్చు, ఆస్తులు కావచ్చు, బంధాలు కావచ్చు, వీటి పట్ల ఎక్కువ మక్కువతో అలజడి వాతావరణం, ఇంకా 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 అని పక్క వాళ్ళతో పోల్చుకోవటం, పోటీ పడటం, పరిగెత్తటం, అసలు వాస్తవంగా ఆనందం అనే విషయాన్ని మర్చిపోయి ఈ గందరగోళంలోనే ఉండటం వల్ల అసలు వాస్తవంగా ఎలా జీవించాలి, మనిషి యొక్క లక్ష్యం ఏంటి, ఆనందమే జీవితం, అది ఎక్కడి నుంచి పొందుతాం, మన అంతరంలోంచే మనం మార్పు చెందాలి అనే ఒక భావనలో రావటం, అటువంటి అంశం ఈ పిరమిడ్ ధ్యానంలో ఉండటం, అంతర శక్తిని పెంచుకోవటం, అంతర ఆత్మను జ్ఞానం పొందడం అనే ఉద్దేశంతో వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా చెప్పి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? సార్ 20 years సార్. నా పేరు పివి రత్నం, టీచర్ సార్. మీరు కూడా టీచర్? టీచరు. ఎక్కడ టీచరు? నేను బాలాయపల్లి మండలం కొత్తూరులో టీచర్గా వర్క్ చేస్తున్నాము. ఓకే. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక ప్రశాంతత. ఈరోజు ప్రపంచం అనేటువంటిది చాలా వేగంతో పరిగెస్తుంది. ఎందుకంటే ఈరోజు అన్నీ తెలుసుకుంటున్నాడు కానీ తన గురించి తాను తెలుసుకోవట్లేదు. ఎంత పరిగెత్తినా కూడా ముందు మనకు కావాల్సింది మానసిక ప్రశాంతత. ఈ మానసిక ప్రశాంతత రావాలంటే మనం ఉదయము సాయంత్రము 2 times ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానంగా చేయగలిగితే ఖచ్చితంగా ఈ మానసిక ప్రశాంతత చేస్తున్నారు. నేను ఉదయం ఒక 1 hour, సాయంత్రం ఒక 1 hour. ఓకే. నా ఏజ్ 50 years. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కృష్ణ భగవాన్ చెప్పింది ధ్యానం గురించి. నాస్తి ధ్యాన సమో యజ్ఞం, నాస్తి ధ్యాన సమో కార్యం, నాస్తి ధ్యాన సమో తపః, తస్మాత్ ధ్యాన సమాచరేత్. అంటే ఈ ప్రపంచంలో ధ్యానానికి మించినటువంటి యజ్ఞం కానీ, ధ్యానానికి మించినటువంటి తపస్సు కానీ, ధ్యానానికి మించినటువంటి కార్యం కానీ లేదు. యాజ్ ఎ భగవద్గీత మనకు ఆదర్శకమైనటువంటి గ్రంథం కాబట్టి దానిలో సాక్షాత్తు కృష్ణ భగవానుడు చెప్పినటువంటిది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానాన్ని ఆచరించండి, మనశ్శాంతిగా జీవించండి. అంటే ఇది ఒకరి స్థాయిని బట్టి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఆత్మజ్ఞానం అంటే వాళ్ళకి అర్థం కాదు. కానీ అక్కడ నేర్పించాల్సింది ఏంటంటే పిల్లవాడికి ఏది అవసరం అంటే అక్కడ పిల్లవాడికి కావాల్సింది జ్ఞాపక శక్తి. చదివినటువంటి అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్లో రాసి మంచి రిజల్ట్ అనేది వాట్ టార్గెట్. కాబట్టి ధ్యానం చేసేటువంటి స్టూడెంట్కి, ధ్యానం చేయనటువంటి స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటంటే బాగా ధ్యానం చేసినటువంటి స్టూడెంట్ చెప్పినటువంటి అంశాన్ని బాగా గుర్తుపెట్టుకొని మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారు. అంటే ఇది సైంటిఫిక్గా ధ్యానం చేయని వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు, మంచి మార్కులు తెచ్చుకో వాటికంటే బెటర్గా ఉంటాడు. మీరు ఇంత చిన్న వయసులోని ఈ ధ్యాన మందిరానికి వచ్చున్నారు అంటే ఏంటి, మీరు ఇటు రావడానికి కారణం ఏంటి? ఒకరు మీరు పట్టుకోండి. పుట్టినప్పుడు హ్యాపీగా పుడతాం సార్ పిల్లలుగా ఉన్నప్పుడు, కానీ పెరిగి పెద్ద అయ్యే కొంది బర్డన్స్ అన్నీ ఉంటాయి.
సో నాకున్నది ఏంటి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా అయితే హ్యాపీగా ఉండగలిగామో చనిపోయే క్షణం వరకు అలానే ఉండాలి అనే దానికోసమే వచ్చాను సార్. అనేది నా మోటివ్. అనే దానికోసం నేను సెర్చ్ చేసే క్రమంలో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట. ఎందుకు అని అంటే మా ధ్యానంలో, మా అని కాదు, ధ్యానంలో మీకు టైం లిమిట్ లేదు. ఓన్లీ మీ ఏజ్ ఎంతో మినిమం అంతసేపు మాత్రమే కూర్చోవాలి ధ్యానంలో అనేది ఒక్కటి తప్పించి మీరు మార్నింగ్ ఎన్ని అవర్స్ కూర్చుంటారు, ఈవినింగ్ ఎన్ని అవర్స్ కూర్చుంటారు అనేది మన ఇష్టం. నెక్స్ట్ ఏ టైంకి కూర్చుంటాను అనేది మన ఇష్టం. మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా చేయొచ్చు ధ్యానము. నెక్స్ట్ ఇవన్నీ చూసినప్పుడు ప్లస్ స్థిర సుఖ ఆసనం. స్థిర సుఖ ఆసనం మీకు ఏ కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుందో, ఏ పొజిషన్ మీకు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పోస్చర్లో మీరు కూర్చోవచ్చు. లైక్ మీరు సోఫాలో కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, ఎక్కడ కూర్చొని సాధన చేసుకోవచ్చు. దానికంటూ ఒక పర్మిషన్, ఒక లిమిట్ లేదు. మీరు పూజ గదిలోనే కూర్చోవాలని లేదు, నేల మీద కూర్చోవాలని లేదు, సోఫాలో, బెడ్ మీద ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎనీ టైం చేయొచ్చు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ అనమాట. అలాంటప్పుడు స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఈజీ అనిపిస్తుంది. ఏ క్వాలిఫికేషన్ మీరు? నాది డిగ్రీ సార్. డిగ్రీ ఎంబీఏ డిస్కంటిన్యూ చేశాను లాస్ట్ సెమిస్టర్. ఈ ఊరేనా మీది? ఈ ఊరే, ప్రజెంట్ ఈ ఊరే సార్. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 19 years నుంచి సార్. 19 years? 2007 అంతే, 2007 నుంచి చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు దాకా మీ అనుభవంలో నాకు తెలిసినంత నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ దీపారాధన చేయాలి, గుడికి వెళ్ళాలి, ఒక దేవుణ్ణి కొలుచుకోవాలి, దైవాన్ని మించిన శక్తి లేదు, అలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కువగా నమ్మే వాళ్ళు కూడా గుడికి వెళ్ళి దీపారాధన చేసుకుంటారు, ఇంట్లో దీపం పెట్టుకుంటారు. అంటే దానికి దీనికి ఏమన్నా వ్యత్యాసం ఏమన్నా ఉందా? మీరు చేసే ధ్యానానికి అక్కడ దీపారాధనకి, మీరు ధ్యానం చేసే వాళ్ళు దీపారాధన చేయకూడదా, లేకుంటే దీపారాధన చేసే వాళ్ళు మళ్ళీ ధ్యానం చేయకూడదా? ఇప్పుడు ఆకలి వేసే వాళ్ళకి నిద్ర రాదా సార్? వస్తుంది కదా. సో నిద్రపోయే వాళ్ళకి ఆకలి వేయదా? వేస్తుంది కదా సార్. సో హ్యూమన్ బీయింగ్ అంటే హ్యూమన్ బీయింగే కాదు, ఏ పశు పక్షాదులకైనా సరే ఆకలి ఉంటుంది, నిద్ర ఉంటుంది. సో పూజ అనేది బేసిక్ థింగ్. ఒక డిసిప్లైన్ నేర్పించడానికి పూజా విధానం. ఆ డిసిప్లైన్ నుంచి లైక్ మనకి ఎల్కేజీలో జాయిన్ అయ్యాము, ఎల్కేజీ నుంచి వెళ్తూ 10th వెళ్తాము. పూజ అనేది బేసిక్ థింగ్. అక్కడి నుంచి మనం డెవలప్ అవుతూ ధ్యానం అనే సాధనలోకి వస్తాము. సో పూజ చేసేవాళ్ళు ధ్యానం చేయకూడదని కాదు, పూజ చేసేవాళ్ళు ధ్యానంలోకి వస్తారు. పూజ చేసేవాళ్ళు ధ్యానంలోకి వస్తారు. అంటే పూజలో లేని ఫలితం ధ్యానంలో ఉంటుంది అంతే. ఎందుకు అంటే పూజ చేస్తే ఏమొస్తుంది, మనం దేవుణ్ణి కోరికలు కోరుతున్నాం తీర్చమని. ఇందులో కూడా కోరుతాం, కానీ ఎవరినో కోరం, సంకల్పం పెట్టుకుంటాం. దేవుడు అంటే ప్రకృతే కదా, ప్రకృతికి డైరెక్ట్గా మన సంకల్పాన్ని ఇస్తాము. ఆ సంకల్పం మీద మనకి నమ్మకం ఉంటుంది. ఎందుకు నమ్మకం ఉంటుందంటే మన నెగిటివ్ థింకింగ్ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారండి దీంట్లో, ఈ ధ్యానంలో? నమస్తే సార్. ముందుగా జేపీ న్యూస్ వారికి ధన్యవాదాలు. నేను 2012 నుంచి ఈ ధ్యాన సాధనలో ఉన్నాను సార్. అయితే నేను నా గురువు గారు పత్రి సార్ ఆ యొక్క సబ్జెక్ట్ని నా కొలికి, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మా కొలికి ద్వారా ఈ యొక్క పరిచయం అయింది ధ్యానము. అప్పటి నుంచి నేను ఈ సాధనలో ఉన్నాను. మాది మోపూర్ గ్రామము. మోపూర్ నుంచి వ్యాన్ తీసుకొని, దీనికి ఒక వ్యాన్, సపరేట్ వ్యాన్ పెట్టుకొని ఈ ప్రచారం చేసుకుంటూ సండేస్ పూట, ఆదివారాలు అలాంటి టైంలో సాధన చేసుకుంటూ వ్యాన్ తీసుకొని మా గ్రామం నుంచి ప్రజలు ఒక 10-12 మెంబర్స్ని తీసుకొని వస్తాము. వచ్చి ఇక్కడ సాధనలో ఉండి అద్భుతంగా ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్క ఊర్లో కూడా, ప్రతి ఒక్క సెంటర్లో ఈ ధ్యానం గురించి, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి అనే కాన్సెప్ట్ని ప్రచారం చేస్తూ అద్భుతంగా ఈ యొక్క ధ్యానాన్ని మేము అనుభూతి చెందుతూ ఉన్నాము. మేము తెలుసుకోవటమే కాకుండా ఇతరులకి పంచుతూ ఉన్నాము. అద్భుతంగా ఈ యొక్క ధ్యాన సాధన ఎవరైతే రోజు ధ్యానము, శాకాహారము, ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఆనందంతో ఉంటారు సార్. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాను? అందరికీ నమస్కారం. ఈ పిరమిడ్ ధ్యానం అనేది ఉచితంగా ధ్యాన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని
పెంపొందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా నిష్కామ సేవ చేస్తున్నాం. అయితే అంటే ప్రతి ఒక్కరు జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాపంచిక మాయలో పడి వాస్తవిక ఆనందాన్ని మర్చిపోతున్నారనే ఉద్దేశంతో ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక గుణాలు పెంపొందించాలనే లక్ష్యం మాది. ప్రపంచానికి ధ్యానాన్ని కానీ యోగాని కానీ అందించింది భారతదేశం అంతా. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 21వ తారీఖున ప్రపంచ ధ్యాన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. ఈ ధ్యాన మందిరాలు, పిరమిడ్ ధ్యాన మందిరాలు ఏర్పాటు చేయటం, ప్రజల్లో కొంచెం ఆ ప్రేరణ తీసుకురావటం, ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించటం, అల్టిమేట్గా ఆనందంగా జీవించటం. మనం ప్రాపంచంగా ఏం సాధించినా అల్లకల్లోలంలో అలజడిలో కాకుండా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అయితే మీ ద్వారా మా సబ్మిషన్ ఏంటంటే ఇది ప్రజల కోసం చేసే ఉచిత సేవ. మేమందరం కూడా మా వృత్తిలో మేము ఉంటూ కూడా ఈ సేవ చేస్తున్నాం. ప్రభుత్వం యంత్రాంగం ద్వారా కానీ, దాతల ద్వారా కానీ, అధికార యంత్రాంగం కానీ ఈ పిరమిడ్ ధ్యానానికి స్థలం కేటాయించి ఒక శాశ్వత నిర్మాణం కానీ ఏర్పరిస్తే మేమందరం కూడా ఉచితంగా సేవ చేయడానికైతే చాలామంది ముందుకు వస్తున్నాం. అయితే ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలంటే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక పిరమిడ్ కేంద్రాన్ని ఏర్పరిస్తే అందరికి కూడా సేవ చేస్తామని చెప్పండి మా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు దాకా మీకు ఏ కేంద్రాలు అంటూ పిరమిడ్ కేంద్రాలు అంటూ అంటే మా సొంతంగా మా ఖర్చులతోనే చేసుకుంటూ ఇంటి మీద అంటే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ని బట్టి మా గురువు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పిరమిడ్ అనేది ఒక యాంటెన్ లాగా విశ్వంలో ఉండే శక్తిని గ్రహించే యాంటెన్ లాగా పనిచేస్తాయి. ఇంటి మీద కూడా నిర్మించుకొని తెలియజేస్తున్నారు. అదేమవుతుందంటే ఒక పరిమితం అయిపోతుంది. కొంతమంది ఏంటంటే రాలేకపోవచ్చు. ఒక ధ్యాన కేంద్రం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తే మోటివేషన్ పెరుగుతుందనే ఉద్దేశంతో మేము సబ్మిషన్ పెడుతున్నాం. అంటే సార్ ఇప్పుడు చిన్న డౌట్ వచ్చింది నాకు. ఈ వెంకటగిరిలోనే నేను చూసిన బొగ్గులమెట్లో ఒక దగ్గర ఒక ధ్యాన మందిరం వైట్ డ్రెస్తో ఉండేవాళ్ళు ఒకరు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకో దగ్గర ఇదే ఏరియాలోనే ఇట్లా అంటే డిపో వెనకాల ఇంకో మెడిటేషన్ హాల్ అనేది ఒకటి ఉన్నది. అంటే ఈ అన్నీ ఒకటేనా లేకుంటే వేరు వేరా? వేరు వేరుగా ఉన్నాయి. వేరు వేరు నియమాలు ఉంటాయా? వేరు వేరు ఇదిగా ఉంటుందా? వేరు వేరు అంటే ధ్యానాలు అయితే చాలా రకాలు ఉన్నాయి. ఒక నియమాలు లేని నిబంధనలు లేని ధ్యానం వచ్చి పిరమిడ్ ధ్యానం. ఇక్కడ మీరు ఇప్పుడు కూడా అడిగారు శాకాహారం అనేది ఖచ్చితమా, ఈ జపం చేయకూడదా, పూజలు చేయకూడదా, అవన్నీ కూడా అడిగారు. వీటన్నిటికి కూడా మీ కండిషన్లు లేవు. జ్ఞానాన్ని పంచుతాం. ఆ జ్ఞానం ద్వారా ఎలా ఉండాలనేది వ్యక్తిగతంగా మాత్రమే తీసుకోమని చెప్తాం. కండిషన్లు పెట్టి ధ్యానం నేర్పించాం. జ్ఞానం పెంపొందించి నిర్ణయం తీసుకోమని చెప్పడం అనేది పిరమిడ్ ధ్యానం. మిగిలిన వాటి ఏంటంటే ఇలా ఉంటేనే రండి అనేది కొన్ని చెప్తున్నారు. మేము అలా కాదు. ముందు నీకు జ్ఞానం రావాలి, నిర్ణయం నువ్వు కావాలి. నీ యంత్రంలో కలిగే మార్పే నీ జ్ఞానం కావాలి, అదే నీ నిర్ణయం కావాలనేది మా ఉద్దేశం. ఈ పిరమిడ్ ధ్యాన మందిరం అనేది ఏంటంటే ఒక యాంటెన్ లాగా ఉంటుంది. అదే సార్, ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ ఇంటి మీద ఉన్నాయి. ఒక శాశ్వతంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా లేవు. అది సార్, అందుకని అంటే ఒక అందరికి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలనేది మా సబ్మిషన్. నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఉన్నాయి. అవి కూడా ఏంటంటే కొంతమంది దాతలు, అది ప్రైవేటు వ్యక్తులే అందరికీ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులే పబ్లిక్ సర్వీసులు. ఎక్కడ కూడా పబ్లిక్ సంబంధించి గవర్నమెంట్ కానీ ఎవరు కూడా ఇట్లా చేసింది ఏం లేదు. పైపెచ్చు పిరమిడ్ ధ్యానం సెక్యులరిజం. కుల మత వర్ణ వర్గ లింగ భేదానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా, వయసుతో కూడా సంబంధం లేకుండా అందరూ చేయవచ్చు. బట్ సెక్యులరిజం కాబట్టి ఒక మతాన్నో ఒక కులాన్నో ఒక వర్గాన్నో ప్రోత్సహించేది కాదు. జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానం పొందాలి. నీ అంతర ప్రపంచంలోనే ఆత్మజ్ఞానం ఉంది, పెంపొందించుకోవాలనే ఉద్దేశం. కాబట్టి ఇది ప్యూర్లీ సెక్యులరిజం. ఆనందంగా జీవించడం, ఆత్మజ్ఞానం పొందడం మాత్రం లక్ష్యం. నిబంధనలు లేని మెడిటేషన్. నిబంధనలు అనేది తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయాలే నిబంధనలు. ఇక్కడ నిబంధనలు పెట్టేది మెడిటేషన్ చేయించు. ఇప్పుడు జపం అనేది కూడా దేర్ విష్. అయితే ముందుగా జపం చేస్తారు, నాన్ వెజ్ తీసుకుంటారు, అన్నీ ఉంటాయి. నువ్వు వచ్చిన తర్వాత జ్ఞానం పొందిన తర్వాత వాట్ యూ అనేది నిర్ణయించుకోమనేది మా యొక్క లక్ష్యం. మేడం, లాస్ట్ చివరిగా మీరు ప్రజలకు ఏమి తెలియజేయాలనుకుంటున్నారు మీ మెడిటేషన్ దాని గురించి? సార్, ముందుగా మీరు అడిగారు పూజలు చేయొచ్చా అని. అవును. భగవద్గీతను అంతా కృష్ణ పరమాత్ముడు అర్జునుకు బోధించిన తర్వాత నువ్వు పూజ చెయ్యి అని చెప్పలేదు సార్. ఏం చెప్పారంటే యోగివి కా అని చెప్పారు.
ఎప్పుడు యోగి అవుతామో మన జీవితాన్ని మనమే నిర్ణయించుకుంటాం సార్. ఎలా బతకాలి, ఎలా జీవించాలి, సమాజంలో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మనకే తెలుస్తుంది సార్. అందుకోసం ప్రతి ఒక్క మనిషిను ఆనందంగా జీవించడానికి ధ్యానం అనే శరణం. ఆ ధ్యానం చేసినప్పుడు మన జీవితాన్ని మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అనేదాన్ని మనం తెలుసుకుంటాం సార్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని నా కోరిక సార్. ఓకే, థ్యాంక్ యూ. మీ ద్వారా శాశ్వత నిర్మాణం వచ్చేది చూడండి. ఏం మాట్లాడవా? మరి మీ మమ్మీ ఏదో చెప్తుంది, ఏం మాట్లాడు? నువ్వేం నాన్ వెజిటేరియన్ తినవంట, అవునా? ఎప్పటి నుంచి తినవు? 2 years. 2 years నుంచి. అంటే ఏ విధంగా మానేచ్చావు? అంటే నాకు కళ వచ్చింది, దాంట్లో నేను స్కూల్లో ఉన్నాను. మా టీచర్ లేపి నీకేం ఇష్టం అని అడిగింది. నేను నాన్ వెజ్ తిన్ను అంటే క్లాస్ అందరూ షాక్ అయిపోయి అప్పటి నుంచి ఏం కళ వచ్చింది నీకు? అదే కళ. క్లాస్లో మ్యామ్ లేపి నాన్ వెజ్ ఏం ఇష్టం అని అడిగింది. నేనేం తిన్నాను చెప్పాను. అందరు షాక్ అయిపోయారు. తర్వాత నుంచి మానేసాను. పూర్తిగా మానేస్తావు? పూర్తిగా తినట్లేదు. ఏం చదువుతున్నావు? 7th class. ఎక్కడ? శ్రీ చైతన్య CBSE. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ.